ఇది మామిడి మీద 10 సంవత్సరాల క్రితం ఇంట్రెస్ట్ వచ్చి మ్యాంగో గార్డెన్ను ఎస్టాబ్లిష్ చేసిన. సుమారుగా ఇప్పుడు ఒక 4-5 ఎకరాల 500 చెట్లు ఉన్నాయి. ఇటువంటి ప్రదర్శన ప్రతి సంవత్సరం ఒక్కొక్క 15 రోజులు ముందుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది వర్షాలు పడి కొద్దిగా ఫ్రూట్ చెడిపోతుంది, చూసేటోళ్ళకు కొద్దిగా ఇబ్బెట్టగా కనిపిస్తే కనుక ఇంకొక 10 రోజులు కానీ 15 రోజులు కానీ ముందు పెడితే బాగుంటుంది. మేళాలో ఉన్న మామిడి పండ్ల రకాలను ఇంకా నేను మొత్తం చూడలే, ఒక 4-5 చూస్తే మొత్తం చూసి అలా ఒక 5 రకాలు ఎన్నుకున్నా నేను. హిమాయత్, మంజీరా, వికారాబాద్ అదొకటి, మంచి వెరైటీల దశేరి అని ఒక 5 రకాలు ఎన్నుకొని డెవలప్ చేస్తాము. మేళా అనేది చాలా బాగున్నది. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇంత ఖర్చు పెట్టి రైతులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు అనేది బాధ. రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా రైతులు కొంతమంది నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు. నేను ప్రతి మేళాలో పాల్గొంటా, తెలుసుకొని పాల్గొంటే కనుక ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ హార్టికల్చర్ ఆఫీసర్ నుంచి కానీ, అగ్రికల్చర్ కానీ, FRS నుంచి కానీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైతులు లేనిది ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది ఉండదని నా అభిప్రాయం. దయచేసి ఫ్యూచర్లో రైతులను ఎక్కువ మాస్ గ్యాదర్ చేయండి, యువకులను పిలవండి. రేపు దేశానికి యువకులు, అందుకొరకు అటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేళా ఇంకా సక్సెస్ కావాలనే అగ్రో ఫుడ్ పార్క్ అని మాకు ఫుడ్ పార్క్ ఉంది. మేము ఇక్కడ నిజామాబాద్లో మాకు ఒక 400 acresలో ఉంది. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి మాకు. దాన్ని బట్టి మాకు ఒక మామిడి చెట్ల ఒక తోట ఉందన్నమాట. దాని 10 ఎకరాలకు కావాల్సిన మొక్కలు చూసుకోవడానికి వచ్చాము. కొత్తగా వెరైటీలు వచ్చాయని తెలిస్తే డైరెక్టర్ రీసెర్చ్ గారు, వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చున్నాము. దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్న వెరైటీలను బట్టి, పెరిగే దాన్ని బట్టి ఏదైనా మంచి వెరైటీ ఉంటే తీసుకెళ్దాము అని, ఒక అంటులు తీసుకెళ్దామని, ఒక 100 అంట్లు కానీ 200 అంట్లు కానీ తీసుకెళ్దామని వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ 260 వెరైటీలు కనిపిస్తున్నాయి. అన్ని వెరైటీలు ఉన్నాయి. అన్ని ప్లేసుల నుంచి వచ్చింది. అండమాన్ నుంచి కూడా తెచ్చిన వెరైటీ ఉందన్నారు. ఇక్కడ పండించిన వెరైటీ బాగుంటుంది అంటున్నారు. తీసుకొని వెళ్దామని వచ్చాము. సంగారెడ్డిలో FRSలో మ్యాంగో షో జరుగుతుంది. ఇక్కడ చిన్న నుంచి పెద్ద అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి. పపాయ సైజు కూడా ఉన్నాయి, ఇంకా చిన్న సైజు ఇంత కూడా ఉన్నాయి. దీంట్లో సీడ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇంకొన్ని వాటిలేమో పెద్ద ఫ్రూట్స్లో సన్నగా ఇంకా చిన్నగా సీడ్స్ ఉన్నాయి. స్మెల్ కూడా అన్నీ బాగున్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా 500 రకాల మ్యాంగోస్ ఉన్నాయి. ఇవన్నీ చూడడం చాలా బాగుంది. ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. We are from Smart Agro Food Park, Nizamabad. We are here to see what kind of varieties you guys offer, and we are looking into seeing if we can get some mangoes that is suitable for the environment in Nizamabad. That's why we are trying to collaborate with these guys and see where it goes. It's really good. They have so many varieties of mangoes, not just one, and we've seen that there's something from Andaman also. We just wanted to see which would actually work for us. That's where we are right now.